దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండత్ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి. సో జన్మాష్టమి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. జన్మాష్టమి సందర్భంగా మనము కృష్ణ భగవానుడి లీలల్ని చర్చించుకోబోతున్నాము. ఇవాళ మనం చర్చించుకోబోయేటటువంటి లీల ఏంటంటే, కృష్ణ భగవానుడు మొట్టమొదటిసారిగా మథురకి వచ్చినప్పుడు జరిగినటువంటి లీలలన్నీ కూడా చర్చించుకుందాం. ప్రార్థనతో మొదలు పెడదాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అయితే కృష్ణ భగవానుడు తన బాల్య లీలల్ని బృందావనంలో ముగించిన తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి అక్రూరుడు వచ్చాడు. అక్రూరుడు వచ్చి వాళ్ళందరినీ కూడా రథం మీద కూర్చోపెట్టుకొని ఇప్పుడు తీసుకెళ్తున్నాడు అనమాట. రథం మీద పెట్టుకొని కృష్ణ భగవానుడిని మథురకి తీసుకెళ్తున్నాడు. మొట్టమొదటిసారిగా బృందావనం నుంచి మథురకి కృష్ణుడు వెళ్తున్నాడు. సో అలా వెళ్తున్నారు, వాళ్ళు స్టార్ట్ అయిపోయింది వాళ్ళ రథం. అలా రథం నుంచి అలా వెళ్తూ మధ్యలో వాళ్ళకి సంధ్యాకాలం వచ్చింది. సో సంధ్యాకాలం వచ్చింది కదా, కాసేపు సంధ్యావందనం చేసుకుందామని చెప్పేసి ఆయన రథాన్ని అక్కడ ఆపాడు అక్రూరుడు. సో అక్కడ స్నానం చేద్దాము, పవిత్రమైనటువంటి యమునా నది. అక్కడ స్నానాలు చేస్తే ఏం జరుగుతుంది, పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో అక్కడ కృష్ణుడు బలరాముడు కూడా స్నానాలు చేశారు. చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి నీళ్లు, చాలా అందమైనటువంటి నీళ్లు, గంగా నది నీళ్ళు, స్నానం చేశారు. తర్వాత కృష్ణుడు బలరాముడు కూర్చొని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు అక్రూరుడు వెళ్ళి వాళ్ళిద్దరికీ పర్మిషన్ అడిగాడు. నేను కూడా వెళ్ళి కొంచెం స్నానం చేసి సంధ్యావందనం అవి చేస్తాను. వాళ్ళు అలాగే సరే అని అనుమతి ఇచ్చారు. సో అలాగే అక్రూరుడు కూడా స్నానం చేద్దామని అలా వెళ్ళాడు. సరే స్నానం చేద్దాంలే అని చెప్పేసి స్నానం చేసి అలా నడుము లోతు వరకు లోపలికి వెళ్ళాడు. యమునా నది లోపలికి వెళ్ళి అక్కడ నిలబడి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నాడు. అలా గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నాడు ధ్యానంలో. అకస్మాత్తుగా అక్కడ కృష్ణ బలరాములు కనిపించారు. కృష్ణ బలరాములు ఉన్నది రథంలో కదా, కృష్ణ బలరాములు రథంలో ఉండాలి, మరి ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నారని చూస్తే చాలా దివ్యమైనటువంటి రూపంలో కృష్ణ బలరాములు కనిపించారు. అరే ఇదేమిటి అని వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ నదిలోంచి బయటకు వచ్చేసి ఆ రథంలో చూశాడనమాట, ఎక్కడున్నారు కృష్ణుడు బలరాముడు అని. అక్కడే కృష్ణుడు బలరాముడు చాలా చక్కగా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్ళా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఉంది ఇక్కడ, చాలా అద్భుతమైన దర్శనం దొరుకుతుందని చెప్పేసి మళ్ళా నీళ్ళ లోపలికి వెళ్ళాడు. మళ్ళా నీళ్ళ లోపలికి వెళ్తే అక్కడ చాలా చాలా అద్భుతమైనటువంటి దర్శనం ఆయనకి లభించింది అనమాట. ఏంటి ఆయనకి లభించినటువంటి దర్శనం ఏంటంటే, అక్కడ అక్రూరుడు ఏం చూశారంటే కృష్ణుడు బలరాముడే కాకుండా దేవతలు, సిద్ధులు, చారణులు మరియు గంధర్వులు, సో అందరూ కూడా ఒక దివ్యమైనటువంటి సమావేశాన్ని చూశారు. అక్కడ చతుష్కుమారులు, 4 కుమారులు
అందరూ కూడా ఉన్నారు. అక్కడ గొప్ప శేషనాగు కనిపించింది. ఆ శేషనాగు పైన మహావిష్ణువు కనిపించాడు అనమాట. సో శేషనాగు మహావిష్ణువు. శేషనాగు అంటే ఎవరండి? బలరాముడు. మహావిష్ణువు శ్రీకృష్ణ బలరాముడు. సో ఆ దివ్యమైనటువంటి దర్శనం, మహావిష్ణువు యొక్క దర్శనం ఆయనకి కనిపించింది అనమాట. సో అద్భుతంగా 4 చేతులతోటి అనంతమైనటువంటి కరుణతోటి నవ్వుతూ చక్కగా అద్భుతంగా ఆ దర్శనాన్ని ఇచ్చారనమాట. సో ఇంత అద్భుతమైనటువంటి మహావిష్ణువు యొక్క దర్శనాన్ని చూసినటువంటి ఆ అక్రూరుడు చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. చాలా ఆనందంతో మునిగిపోయాడు. ఎంత అద్భుతమైనటువంటి దర్శనం, స్వామి దర్శనం, మహావిష్ణువు యొక్క దర్శనం. ఇటు చూస్తే కృష్ణ బలరాములు రథంలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే యమునా నదిలో చూసినట్లయితే మొత్తం వైకుంఠంలో ఉండేటువంటి మహావిష్ణువు అక్కడ ఉండేటువంటి గర్భోదకశాయి, అలాగే అక్కడ మహావిష్ణువు, అలాగే ఆయన పైన ఉన్నటువంటి శేషనాగు, అనంత శేషుడు, తలపైన రత్నాలు. అవునా, చాలా చాలా అద్భుతమైనటువంటి దర్శనాలు. శంఖచక్ర గదా పద్మాలతోటి తన 4 చేతులతో పట్టుకొని చాలా అద్భుతంగా నవ్వుతూ దర్శనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ అద్భుతమైన రూపాన్ని చూశాడు. అక్కడ చూస్తే 4 కుమారులు ఉన్నారు. సనక సనందన సనత్ కుమార సనక సనాతన సనందన సనత్ కుమారుడు. ప్రహ్లాదుడు మరియు నారదులు కూడా కనిపించారు. ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు. నారదుడు లాంటి గొప్ప భక్తులు, ఋషులు, సప్త ఋషులు, బ్రహ్మదేవుడు, శివుడు కూడా అక్కడ కనిపించాడు. దేవతలందరూ కూడా అక్కడ కనిపించేసరికి అందరూ కూడా భక్తి భావంతో, ప్రేమతోటి భగవంతుడిని ఆరాధిస్తున్నారట. అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. సో ఈ దర్శనం చూసేసరికి ఇంకా అక్రూరుడు ఉక్కిరి అయిపోయాడు. ఇంకా ఆయనకి ఒక రకమైనటువంటి ఆనందం రావడం మొదలెట్టాడు. దివ్యమైనటువంటి ఆనంద తరంగాలు ఆయన లోపల రావడం మొదలెట్టాయి అన్నమాట. ఆయన శరీరం అంతా కూడా కంపించిపోయింది. ఆ భక్తి పారవస్యంతో వణికిపోయాడు. సో ఆ విధంగా అలాగా ఇంత అందమైనటువంటి దర్శనాన్ని చూశాడు. చూసిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలన్నీ చేయడం జరుగుతుంది. సో ఇంత అద్భుతమైనటువంటి దర్శనాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దర్శనం యొక్క అర్థం ఏంటంటే, మనకి కృష్ణ భగవానుడు చెప్పినట్టు అన్నిటికీ మూలం స్వామి. 4 కుమారులు మరియు ఏకాదశ రుద్రులు, సప్త ఋషులు అందరూ కూడా భగవంతుడి నుంచే వచ్చారు. అందరూ కూడా భగవంతుడినే ధ్యానిస్తుంటారు అనేటువంటి ఆ భగవద్గీత శ్లోకాన్ని వాళ్ళు దర్శించుకున్నారనమాట. సో చాలా భక్తిభావంతో, చాలా ఆనందంగా, చాలా ఆనందంగా అలా బయటికి రావడం జరిగింది అక్రూరుడు అనమాట. ఆ అద్భుతమైనటువంటి దర్శనాన్ని తీసుకున్నారు. అద్భుతమైనటువంటి దర్శనాన్ని తీసుకొని వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అక్రూరుడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత కృష్ణ బలరాములకి మళ్ళీ ప్రణామాలు చేసుకున్నాడు. చాలా అద్భుతమైన ప్రార్థనలను చేశాడు. చేసిన తర్వాత చలో ఇప్పుడు మళ్ళీ మధురకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఇంకా మధుర వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చేసేది. బృందావన లీలలు అయిపోయినాయి అనమాట. ఇంకా మథురకి వెళ్తున్నాం. సో అలా మథురకి అలా వెళ్తున్నారు. సో బృందావనం నుంచి మథుర ఎంత దూరం ఉందండి? చాలా దగ్గర. 1 గంటలో, 1 అరగంటలో వెళ్ళిపోవచ్చు. బృందావనం నుంచి మథుర పక్కనే ఉంటాయి. సో అలాగా, కాకపోతే బృందావనం అనేది ఏంటంటే అది ఒక పల్లెటూరు లాంటిది. అదొక వనం, అంటే అవుట్స్కట్స్ లాగా. అదే ఈ మథుర అనేది ఒక పట్టణం అన్నమాట. సో పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళేటప్పుడు మనలో ఎటువంటి భావనలు కలుగుతాయండి? ఒక పల్లెటూరు నుంచి మనం వెళ్తున్నాం అనుకోండి, మొట్టమొదటిసారిగా పట్టణానికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది? సో ఎలాంటి మార్పులు మనకు కనిపిస్తాయి? పల్లెటూరులో ఎలా ఉంటుంది? ఒక వాతావరణం, ఒక చాలా అందమైనటువంటి వాతావరణం ఉంటుంది. పట్టణానికి వచ్చినప్పుడు వేరే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో అలాగా మెల్లమెల్లగా అలాగా రథం అలా వెళ్తుంది అనమాట. అక్రూరుడు నిదానంగా తీసుకెళ్తున్నాడు కృష్ణుడిని, బలరాముడిని. ఎక్కడ తీసుకెళ్తున్నాడండి? మథురకి తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడండి మథురకి? కంసుడు చెప్పాడు అక్రూరుడిని, వెళ్ళి కృష్ణ బలరాముల్ని తీసుకురా, వాళ్ళతోటి నేను ఒక రెస్లింగ్ మ్యాచ్ అనేది ఉంది, ఒక మల్ల యుద్ధాన్ని నేను అరేంజ్ చేశాను, అందుకోసమైనా తీసుకురా అంతే అని చెప్తాడనమాట. కానీ ఆయన మనసులో ఉన్నటువంటి భావన ఏంటంటే కృష్ణ బలరాముల్ని చంపాలి అనేటువంటి కోరిక. కృష్ణుని బలరాముడిని
మల్ల యుద్ధం పేరుతో పిలిపించి అక్కడ పెద్ద పెద్ద యోధులతోటి వాళ్ళతోటి మల్ల యుద్ధం చేపించి అలాగే కువలయ పీడంతో తొక్కించేసి చంపించేసేయాలి అనేటువంటి భావనతోటి కృష్ణ బలరాముల్ని పిలిపిస్తున్నాడు. సొంత మేనమామ అవునా? సో అలాగా పిలుచుకుని వస్తున్నాడు. సో వస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది తర్వాత చూద్దాం. సో చివరికి అలా 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 దాటుకుంటూ బృందావనం దాటిపోయి మథురకి రావడం జరిగింది. అవునా? హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఎస్. సో అలాగా ఇప్పుడు కృష్ణుడు బలరాముడితోటి ఎవరెవరు వస్తున్నారు అంటే, కృష్ణుడు బలరాముడు ఒకటే కాదు వస్తున్నది, నందుడు ఉపనందుడు అంటే నందుడు ఆయన బ్రదర్స్ అందరూ కూడా వస్తున్నారు. అలాగే బృందావనం నుంచి కృష్ణుడికి సంబంధించినటువంటి వాళ్ళ మిత్రులందరూ కూడా వస్తున్నారు. కృష్ణుడు, నందుడు, ఉపనందుడు, ఇంకా చాలామంది పెద్దలు బృందావనంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ వస్తున్నారు, జెంట్స్. అలాగే కృష్ణుడు, బలరాముడు, వాళ్ళ మిత్రులందరూ కూడా అందరూ వస్తున్నారు. వీళ్ళందరూ కలిసి కట్టుగా వీళ్ళు మథురకు వెళ్తున్నారు. సో మథురకు వచ్చేసారు. మథురకు మొట్టమొదటిగా నందుడు, ఉపనందుడు మొట్టమొదటిగా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. సో నందుడు, ఉపనందుడు అక్కడికి వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చక్కగా అక్కడ బయట ఉండేటువంటి ఒక విశ్రాంతి గదిలో వాళ్ళందరూ కూడా అక్కడ రెస్ట్ తీసుకున్నారు. తర్వాత అక్కడ ఒక తోటలు ఉంటాయన్నమాట. ఒకప్పుడు ఎలా ఉండేవంటే రాజ్యం బయట ఒక ప్యాలెస్ ఉందనుకోండి, భవంతి. ఆ భవంతి లోపలికి డైరెక్ట్గా రారెవరు. అక్కడ బయట అవుట్స్కట్స్లో ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది అనమాట. సో ప్రతి రాజ్యానికి కూడా గెస్ట్ హౌసెస్ అనేవి ఉంటాయి. ఆ గెస్ట్ హౌస్లోనే పెడతారు గెస్ట్స్ అందరినీ, లోపలికి రానివ్వరు ముందే. ఫస్ట్ అది జస్ట్ అవుట్స్కట్స్లో, జస్ట్ బయట కోట లోపల, కోట బయట అట్లా ఉంటుంది అనమాట. సో అక్కడికి వచ్చేసారు. ఇక్కడికి ఎవరు వచ్చారు? నందుడు, ఉపనందుడు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి ఒక తోట, ఒక గెస్ట్ హౌస్ లోపలికి వచ్చేసారు. తర్వాత వాళ్ళు మొట్టమొదటికి వచ్చారు, ఎందుకంటే కృష్ణ బలరాముల్ని వాళ్ళు స్వాగతించాలని చెప్పేసి. తర్వాత సో మథుర ద్వారాల దగ్గరికి వచ్చేసారు కృష్ణ బలరాములు. తమ రథాన్ని దిగారు. దిగిన తర్వాత అక్రూరుడు చాలా చక్కగా పలకరించాడు. కృష్ణుడు చెప్పాడు అనమాట, అక్రూరుడు, ఇంక నువ్వు వెళ్ళొచ్చు, నీ పని అయిపోయింది, ఇంక వెళ్ళొచ్చు, మేము వెళ్తాం, మేము చూసుకుంటాం, మిగతా అంతా మేము చూసుకుంటాం అంటే అర్థం ఏంటి? ఇంకా కృష్ణుడు బలరాముడు ఏమంటే ఇంకా మేము చూసుకుంటాను, నువ్వేం భయపడక్కలే, మేము ఇంకా మిగతా సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళను. సో అయితే కానీ అక్కడ అక్రూరుడు మాత్రం భక్తితో ఉప్పొంగిపోయాడు. ఉప్పొంగిపోయి దయచేసి నన్ను వదిలి వెళ్ళకండి, నన్ను కూడా మీ స్నేహితులతోటి రానివ్వండి అని కోరుకుంటాడు. తర్వాత ఆయన అంటాడు అన్నమాట, మీరు దయచేసి మా ఇంటికి రండి, మీరు కనుక మా ఇంటికి వచ్చినట్లయితే మా ఇల్లు పవిత్రం అయిపోతుంది. అసలు భగవంతుడు ఇంటికి వస్తే ఎలా ఉంటుందండి? భగవంతుడు మన ఇంటికి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, అవునా? ఆయన ఏం చెప్తారంటే చాలా అద్భుతమైన మాట చెప్పాడు. చూడండి ఏమంటారంటే, గంగా నది అనేది ఎంతో పవిత్రమైనటువంటి నది. ఆ పవిత్రమైనటువంటి నదీ జలాలలో గనక మనము ఎవరైనా కూడా చనిపోయిన వాళ్ళ అస్థికల్ని కలిపినట్లయితే వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు. అంత పవిత్రత గంగా నదిలో ఉంది. అటువంటి గంగా నది నీ పాదాల నుంచి వస్తున్నది స్వామి. నువ్వే కనుక మా ఇంటికి వచ్చినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. నువ్వే కనుక మా ఇంటికి వచ్చినట్లయితే, గంగా నది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పాదాలే మా ఇంటికి వచ్చినట్లయితే మేమందరం కూడా పునీతులైపోతాము. కాబట్టి దయచేసి మా ఇంటికి రండి. మా పూర్వీకులు, మా వాళ్ళందరూ, మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా తరించిపోతుంది స్వామి అని చెప్తాడు. కృష్ణుడు నవ్వే అంటాడు, నేను ఇంటికి వస్తాను, కానీ మా కుటుంబాన్ని బెదిరించినటువంటి ఈ రాక్షసులందరినీ సంహరించిన తర్వాతే నేను వస్తాను, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడు. కృష్ణ బలరాములు అంత స్ట్రిక్ట్గా చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే కృష్ణ బలరాములు మథురలోకి ప్రవేశించేశారు. రైట్. సో ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకుందాం అన్నట్టు. ఎస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? సో మథుర అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక నగరం, చాలా అందంగా అలంకరించిందంట. మొత్తం అంతా చాలా వైభవం, సంపద,
అద్భుతంగా చాలా చక్కగా ఎంతో అందంగా దాన్ని వాళ్ళు డెకరేట్ చేశారు. అవునా? ఎలాగైతే అన్ని చోట్ల కూడా వాళ్ళంతా కూడా ఏంటంటే అన్ని చోట్ల బంగారమే వాడతారు, మరలా కాదు. అంటే చాలా అందమైనటువంటి బంగారంతో, అలాగే మణులు, రత్నాలతోటి అన్నిటితో డెకరేషన్ అనేది అలా ఉంటుంది. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి డెకరేషన్ తోటి వాళ్ళు చాలా చక్కగా ఉంది. అక్కడ ఉండేటువంటి నగర స్త్రీలందరూ కూడా మథురలో కృష్ణ బలరాముడు వచ్చాడు, కృష్ణుడు బలరాముడు వచ్చాడు అని చెప్పేసి అందరూ మేడలు ఎక్కేశారు. మేడెక్కి కృష్ణుడు బలరాముడు వస్తున్నాడు, కృష్ణుడు బలరాముడు వచ్చి మేడెక్కేసి చూస్తున్నారు అందరు. అవునా? సో ఎంతో ఉత్కంఠభరితంగా. అంటే సపోజ్ ఎవరైనా మనకు వచ్చారనుకోండి, మనం ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్తున్నారు మన ఇంటి ముందు నుంచి అంటే మనం ఏం చేస్తాం, వెంటనే బయటకు వచ్చేస్తాం. అవునా? ఏదైనా మన ఇంటి నుంచి సపోజ్ స్వామివారి రథం వెళ్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే ఇప్పుడు భోజనం చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తామో వెంటనే చేతులు కడిగేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి బయటకు వెళ్ళి చూస్తాం. ఓ స్వామివారి రథం వచ్చేస్తుంది మన ఇంటి ముందు, ఆ స్వామివారి పల్లకి వస్తున్నది చూద్దామని. స్వామివారే వస్తారు ఇక్కడ. కృష్ణ బలరాములు స్వయంగా వచ్చి మెల్లగా నడుచుకుంటూ అలా నవ్వుకుంటూ చక్కగా నవ్వుతూ మెల్లగా వెళ్తున్నారు. అలా నడుచుకుంటూ అలా వెళ్తుంటే ఒక్కొక్క వీధుల్లోంచి ఆ మథురలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది భోజనాలు చేస్తున్నారు, కొంతమంది స్నానం చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు. సో రకరకాల పనుల్లో ఉన్నవాళ్ళు అందరూ ఎక్కడ పనులు అక్కడ ఆపేసి వెంటనే అలా బయటకు వచ్చేసారు వాళ్ళు. సో వచ్చేసి కృష్ణుని బలరాముడిని అలా చూడడానికి వచ్చారనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సరిగ్గా అలంకారం కూడా సరిగ్గా చేసుకోలేదు. అవునా? అలంకారం సరిగ్గా చేసుకోవాలి, కొంతమంది బొట్టు పెట్టుకోకుండా ఇలా పెట్టేసుకొని లేకపోతే ఇలా పెట్టేసుకొని జుట్టు తూకోకుండా అలాగే పరిగెత్తుకుంటూ వచ్చేసారు బయటికి. సో కృష్ణుడిని చూడాలి అనేటువంటి ఆతృత అనమాట. సో వాళ్ళ హృదయాల్లో కృష్ణుడు నిండిపోయి ఉన్నాడు అనమాట. సో అలాగా కృష్ణుడేమో సున్నితమైనటువంటి చిరునవ్వుతో అలా మనోహరంగా అలా 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 చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో వాళ్ళు ఎంతో ఆనందంగా చూశారు. అయితే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు, మథురలో ఉండేటువంటి బ్రాహ్మణులు ఏం చేశారంటే కృష్ణుడి బలరాముడికి వాళ్ళు గంధం ఇచ్చి నీళ్ళనిచ్చి స్వాగతం చెప్పారు. సో వేద మంత్రాలన్నీ పఠించి బ్రాహ్మణులందరూ స్వాగతం చెప్పారు. మథురకి స్వాగతం, మథురకి స్వాగతం అని. సో ఆయన్ని అతిథులుగా గౌరవించారు. సో తర్వాత ఆ గోపబాలురందరికీ కూడా ఈ గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అలాగా కృష్ణ భగవానుడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక బట్టల వాడి దుకాణం దొరికిందనమాట. అక్కడ బట్టల వాడి దుకాణం ఒకటి ఉంది. సో అయితే కృష్ణుడు అనుకున్నాడు అనమాట, సో ఇప్పుడు నాకు ఒక మంచి బట్టలు, ఒక మంచి దుస్తులు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు బృందావనం నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం, అంటే పల్లె నుంచి పట్టణానికి వచ్చాం. మన సిటీకి వచ్చినప్పుడు ఏం చేస్తాం, షాపింగ్ చేస్తాం. అవును, కొత్త బట్టలు వేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ సరిపోయేటువంటి ఈ పట్టణానికి సరిపోయేటువంటి మథుర పట్టణానికి సరిపోయేటువంటి లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలు, మంచి బట్టలు ఏమైనా ఉంటే చూపించు, మాకు ఇవ్వని చెప్తాడు. అవునా? అయితే వాడు ఏంటంటే, కాకపోతే అతను ఎవరంటే చాలా దుష్టుడైనటువంటి ఈ కంసుడు యొక్క సేవకుడు. సో కంసుడు అయినటువంటి సేవకుడు ఆ బట్టల వాడు ఏం చేస్తాడు, అతను చాలా కోపంగా కృష్ణుడిని తిరస్కరిస్తాడు. ఏంటి నీకు బట్టలు ఇవ్వాలా? ఇవన్నీ ఎవరో తెలుసా దుస్తులు? ఇవన్నీ రాజుగారివి. రాజుగారికి తెలిసిందంటే ప్రాణాలు తీసేస్తారు ఏమనుకున్నావో అని చెప్పేసి చాలా అగౌరవంగా మాట్లాడతాడు. సో మీరు చూడండి, భగవంతుడు చాలా చాలా కరుణామయుడు. కాకపోతే ఏ యుతామాం ప్రపద్యంతి తాం స్థితైవ భజామ్యహం. మనం భగవంతుడిని ఏ విధంగా మనం స్తుతిస్తే భగవంతుడు మనని ఆ విధంగా భజిస్తాడు. కానీ భగవంతుడిని తిరస్కరించడం అనేది చాలా చాలా మహా అపచారం. సో అలాంటి అపచారానికి భగవంతుడు వెంటనే శిక్షని అమలుపరచడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ బట్టల దుకాణం వాడు ఏం చేశారంటే మహా అపరాధం చేశాడు. ఎందుకంటే భగవంతుడే స్వయంగా వచ్చి నాకు దుస్తులను ఇవ్వు అడిగినప్పుడు అతను ఇవ్వకపోగా చాలా అవమానకరంగా మాట్లాడాడు. సో ఈ విధంగా చేయడం అనేది మహా అపరాధం అనమాట. ఇప్పుడు కూడా మనం భగవంతుడి పట్ల, భగవంతుడి భక్తుల పట్ల కూడా అపరాధం చేయకూడదు. అపరాధం చేసినట్లయితే ఏమవుతుందంటే వెంటనే దానికి శిక్ష అనేది అనుభవించాల్సి ఉంటుందన్నమాట. సో అయితే ఇప్పుడు ఏం చేశారంటే కృష్ణ భగవానుడు ఒక్కసారిగా అతన్ని చేతితోటి అలా చంప మీద కొట్టేసరికి ఆ తల అలా తెగి అవతల పడిపోయింది ఆ బట్టల దుకాణం వాడిది. సో తల తెగి పడిపోయింది. అక్కడ బట్టల దుకాణంలో ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళి పారిపోయారు. అది అక్కడ ఉండే వాళ్ళందరూ పారిపోయారు. సో అంటే మనం తెలుసుకోవాలన్నమాట, ఎప్పుడైనా కూడా మన భగవంతుడితోటి
డీల్ చేసేటప్పుడు, భగవంతుడి యొక్క సేవ చేసేటప్పుడు మనం చాలా చాలా అలర్ట్గా, అటెంటివ్గా సేవ చేయాలి. చాలా అప్రమత్తంగా సేవ చేయాలి. అవునా? భగవంతుడి పట్ల ఎటువంటి అగౌరవం అనేది చూపించకూడదు. భగవంతుడి యొక్క శ్రీ విగ్రహ ఆరాధన చేసేటప్పుడు కూడా సేవ అపరాధాలు అనేవి కూడా చేయకూడదండి. అంటే ఇప్పుడు భగవంతుడి శ్రీ విగ్రహం ముందు గట్టి గట్టిగా మాట్లాడడం, గట్టి గట్టిగా అరవడం, లేకపోతే భగవంతుడిని నిందించడం, ఇటువంటి పనుల్ని ఇప్పుడు చేయకూడదు. భగవంతుడిని నిందించడం అనేది చాలా చాలా తప్పు, అపరాధం. అలా చేసినట్లయితే మనకి చాలా చెడు జరుగుతుంది. కాబట్టి ఇందు నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే, భగవంతుడికి సేవను చేయాలి. మనం ఎప్పుడైనా కూడా ఏంటంటే, కృష్ణ భగవానుడు ఏంటి, మన సేవ చేయమని అడుగుతున్నాడు. కృష్ణుడు ఏం చెప్తాడు? నాకు ఇవ్వు అని చెప్తాడు. సో మనం ఏం చేయాలి? భగవంతుడికి ప్రేమతో ఇవ్వాలి. ఓకే, తర్వాత ఏం జరిగిందో చదువు. తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఒక పూల వ్యాపారి అక్కడ ఉన్నాడనమాట. ఆ పూల వ్యాపారి అక్కడ పూలు అమ్ముకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్తాడు కృష్ణ భగవానుడు. చూడండి ఎంత తేడా ఉందో ఇక్కడికి అక్కడికి. ఇక్కడ దుస్తులు అమ్మేవాడేమో నేను బట్టలు ఇవ్వను అన్నాడు. తర్వాత కృష్ణుడే వాడిని చంపేసి వాడి బట్టలు తీసేసుకొని, అక్కడ ఒక దర్జీ కూడా ఉన్నాడు, ఒక టైలర్ ఉన్నాడు అని చెప్పాడు. కృష్ణ బలరాముడే వచ్చేసారు ఇక్కడికి అని చెప్పి చాలా ఆనందంగా, మీకు ఎలాంటి బట్టలు కావాలి, ఎలా కావాలని కొలతలన్నీ తీసేసుకొని వెంటనే చాలా చక్కగా అందమైనటువంటి బట్టలన్నీ తయారు చేసేసి ఇచ్చేశాడు. సో కృష్ణుడు, బలరాముడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కొత్త కొత్త బట్టలు అన్నీ వేసుకొని, మంచి పట్టు బట్టలు అన్నీ వేసుకొని చాలా అందంగా బయటకు వచ్చేసారు. సో ఆ దర్జీ చూడండి ఎంత మంచిగా భక్తితోటి ఆయన చేశాడు భగవంతుడి సేవ. అంటే భగవంతుడి సేవ అనేది మనం అట్లాగా ప్రేమతో చేయాలి. ఓకే, ఫోర్స్తో చేయమని కాదు, కానీ ప్రేమతో చేస్తే కనుక చాలా మంచిది. చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఇప్పుడు భగవంతుడు ఏంటి, అలంకారం అయిపోయింది, డ్రెస్ వేసేసుకున్నాడు. డ్రెస్ వేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలి? పూలమాలలు వేసుకోవాలి. పూలమాలలు వేస్తే చాలా అందంగా ఉంటాడు స్వామి కదా. ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నారు కృష్ణ బలరాములు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఒక పూల వ్యాపారి ఉన్నాడండి, సుధాముడు అనేటువంటి పూల వ్యాపారి ఉన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఆ సుధాముడు ఇలా చెప్పాడనమాట. ఓ ప్రభు, ఎంతో ఆనందంగా ఉంది, మీరు వచ్చారంటే మాకు ఎంత సంతోషంగా ఉందో, అసలు మా జీవితాలన్నీ తరించిపోయాయి స్వామి, మీ దర్శనాన్ని మేము తీసుకోగలిగాం. మీరే మా దుకాణానికి వచ్చారంటే మాకు ఎంత ఆనందంగా ఉందో. మా పూర్వీకులందరూ కూడా తరించిపోయారు, మా పెద్దవాళ్ళు అందరూ కూడా తరించిపోయారు మీ స్వామి వారు మీరు వచ్చేసరికి అని చెప్పేసి చాలా ఆనందంగా అతను ఏం చెప్పారంటే, చాలా అద్భుతమైనటువంటి ఒక పూలమాలను 2 కట్టేసి ఇచ్చాడు స్వామికి. సో అందమైనటువంటి పూలమాలల్ని కృష్ణ భగవానుడికి, కృష్ణుడికి ఒకటి, బలరాముడికి ఒకటి ఇచ్చేసరికి కృష్ణుడు ఆయనకు ఆశీర్వాదం చేస్తాడనమాట. ఏంటంటే, నువ్వు చాలా 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 సంతోషంగా ఉండాలి, నువ్వు జీవితం అంతా కూడా చాలా అందంగా ఉంటావు. అసలు నువ్వు ఎంత నీకు ఐశ్వర్యం వస్తుందంటే, నువ్వు జీవితం అంతా ఐశ్వర్యంలో చాలా సుఖంగా బతుకుతావు. తర్వాత నువ్వు ఒకటివే కాదు, నీ తరతరాల వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా ఉంటారు. అంటే నీ తరతరాల వాళ్ళు ఎప్పటికీ తరిగిపోనంత ఆస్తి వాళ్ళందరికీ కలుగుతుంది. నీ తరతరాలు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఐశ్వర్యంలోనే ఉంటారు. అదొకటే కాదు, ఈ ఐశ్వర్యాన్ని అంతా అనుభవించిన తర్వాత నువ్వు భగవంతుడి ధామానికి వెళ్ళిపోతావు అని స్వామి వాళ్ళకి ఆశీర్వదించడం జరిగింది. చూడండి ఎంత అద్భుతం. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలండి? దీన్ని బట్టి మనకేం అర్థమైంది అంటే, భగవంతుడి సేవ మనం స్వచ్ఛందంగా చేయాలి. అంటే భగవంతుడి సేవని మనం అలా చేయాలి. భగవంతుడి యొక్క సేవ చేస్తే భగవంతుడు మన అలా చూస్తాడనమాట. సో అదితో మనం ఏంటంటే పిసినారితనముగా ఉండకూడదు కృష్ణ భగవానుడి యొక్క సేవలో. దాన్ని ఏమంటారంటే కృపణ అంటారు. కృపణ ఫలహేతవ అని చెప్తారు భగవద్గీతలో కృష్ణుడు. అవునా? అలాగే అర్జునుడు చెప్తారు కార్పణ్య దోషోపహతో స్వభావ. కార్పణ్య దోషం అంటే పిసినారితనం అనేది ఉండకూడదు మనకి భగవంతుడి పట్ల. అది ఏం జరిగిందంటే, మనకి పిసినారితనం అనేది బాగా అలవాటు అయిపోయింది. పిసినారితనం అంటే ఎవరి దగ్గర మనం ఏది ఎవరికి ఎక్స్ట్రా ఇవ్వం, ఎవరికి ఒక మంచి మాట ఎక్స్ట్రా అనేది ఉండదు. ఎంతనో అంతకన్నా ఎంత ఇవ్వాలో అంతకన్నా తక్కువ ఇస్తాం, అంతేగాని ఎక్కువ ఇవ్వం. సో ఇది మనం భగవంతుడి పట్ల కూడా చేస్తున్నాం. అలా చేయకూడదు. కార్పణ్య దోషం, పిసినారితనం చేయకూడదు. భగవంతుడి దగ్గర మనం స్వచ్ఛందంగా స్వామికి
మనకి ఏముందో అదంతా కూడా నివేదన చేయాలి భగవంతుడికి. అలా నివేదన చేస్తే స్వామి అదేం తీసుకొని పెట్టుకొని వెళ్ళిపోడు. మనం అనుకుంటాం, అమ్మో నేను ఇంత ఇచ్చేసామంటే భగవంతు నా దగ్గరే ఉంటాయి. మనకి ఎన్నో కోట్ల రెట్లు వెనక్కిస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు మనకి ఎన్నో కోట్ల రెట్లు మనకు వెనక్కిస్తాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని సుధాముడు పొందాడు. సో కాబట్టి ఈ సుధాముడి యొక్క వినయం మనం తెలుసుకోవాలి. అతని యొక్క ప్రేమ, ఆ సేవా భావాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సేవా భావాన్ని భగవంతుడు గుర్తించాడు. అంటే ఆయనకునే పూల దుకాణం, ఆయన పూలతోటి ఆయన ఇచ్చాడు, పూలు ఇచ్చాడు. కాబట్టి మన టాలెంట్ ఏముంటే ఆ టాలెంట్ తోటి భగవంతుడు సేవ చేయాలి. అంతేగాని మనకి లేని టాలెంట్, లేని సంపదలతోటి మనం సేవ చేయాలని భగవంతుడు మనని కోరుకోడు. మన దగ్గర ఏముందో దాన్ని చాలా అద్భుతంగా చేసి మనం ఇవ్వాలి. ఆయన దగ్గర పూల దుకాణం ఉంది, చాలా అద్భుతమైన పూలమాలలు చేసి స్వచ్ఛందంగా ప్రేమతోటి స్వామిని అలంకరించాడు. స్వామి చాలా ఆనందించాడు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్, మన దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలతోటి స్వామిని ఎప్పుడైనా కూడా మనం సేవ చేసుకోవాలి. సో ఆ విధంగా కృష్ణుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఒక గూని ఉన్నటువంటి ఒక ముసలావిడ కనిపిస్తుంది అనమాట. ఆవిడ పేరు కుబ్జ. సో ఆవిడ ఆ కుబ్జని చూసిన తర్వాత కృష్ణ భగవానుడు చాలా వేళాకోళంగా అంటాడు అనమాట, చాలా అందమైన యువతిలాగా ఉన్నావు నువ్వు, ఈ గంధం చెక్కని ఎవరి కోసం తీసుకెళ్తున్నావు, అది నాకు ఇవ్వవా అని అడుగుతాడు. అయితే వెంటనే ఏం చెప్తుందంటే, నేను ప్రతిరోజు ఈ గంధపు చెక్కని కంసుడికి చందనం తీసుకెళ్తాను, కానీ నీ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసిన తర్వాత నాకు మీకే సమర్పించాలని నేను కోరుకుంటున్నాను. నేను మీకు మరియు మీ సోదరుడికి నేను ఇద్దామని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కృష్ణ భగవానుడు చూడండి, మథుర లోపలికి వచ్చేసాడు, అందమైన దుస్తులను ధరించాడు, అందమైనటువంటి పూలమాలను ధరించాడు. ఇప్పుడు చక్కగా చందనం రాస్తే ఇంకా అందంగా ఉంటాడు స్వామి కదా. సో అక్కడ తర్వాత ఏం జరిగింది, ఆమెకి ఆయన కృష్ణ భగవానుడికి ఆ చందనాన్ని ఇవ్వడం జరిగింది. సో కృష్ణ భగవానుడు ఏం చేశాడు, ఆమెకు ఉన్నటువంటి గూనిని అంతా కూడా తీసేసి చాలా అందమైనటువంటి స్త్రీ కింద ఆమెను తయారు చేస్తాడు. ఆమెకున్నటువంటి గూనిని తీసేసి అందమైనటువంటి స్త్రీ కింద మార్చేశాడు. సో కాబట్టి ఈ వృత్తాంతం నుంచి మనం ఏం తెలుసుకోవాలి, వెంటనే ఆమె చాలా అందంగా అయిపోయింది. అంటే ఈ వృత్తాంతం నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, భగవంతుడిని కనుక మనం సేవించినట్లయితే మనలో ఎన్నో డిఫెక్ట్స్ ఉండొచ్చు. మనం కూడా ఆ కుబ్జకి గూని ఉంది, చూడడానికి అందంగా లేదు, వికారంగా ఉంది. అలాగే మనలో కూడా ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది లేదు కృష్ణ భగవానుడి యొక్క సేవ చేయడానికి, కానీ కృష్ణుడు మన పట్ల కృప చూపించడానికి. అయితే కానీ మనం ఎప్పుడైతే కనుక భగవంతుడి సేవను చేస్తామో, ప్రేమతో భగవంతుడి సేవ చేసినప్పుడు మనం కూడా ఆధ్యాత్మికంగా అందంగా తయారవుతాం. అంటే స్వామి మన పట్ల ఆకర్షింపబడతాడు. అంటే మనం ఎలా భక్తి చేయాలి అంటే, భగవంతుడు మన పట్ల ఆకర్షింపబడేలాగా భక్తి చేయాలి, అంత చక్కగా భక్తిని చేయాలి, అంత అందంగా మనం భక్తిని చేస్తే భగవంతుడే ఆకర్షింపబడాలి. లేకపోతే మన దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది కూడా లేదన్నమాట. అవును. సో ఈ విధంగా జరిగిందనమాట. తర్వాత ఏం జరిగిందో చూసుకుందాం. తర్వాత ఏం జరిగింది, సో కృష్ణ భగవానుడు అక్కడ నెక్స్ట్ ముందుకెళ్తున్నారు. సో అక్కడ మధురలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా కృష్ణ బలరాముల్ని చూస్తున్నారు అన్నమాట. కృష్ణ బలరాములు చాలా అందంగా చూస్తున్నారు. తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఒక యాగాన్ని చేస్తున్నారండి వాళ్ళు. ధనుర్యజ్ఞం అనేటువంటి ఒక యజ్ఞాన్ని చేస్తున్నారు. ఆ ధనుర్యజ్ఞంలో ఏం చేస్తున్నారంటే, శివుడి యొక్క ధనస్సుని పెట్టి ఉన్నారు, ఆ ధనస్సుకి పూజలు చేస్తున్నారు. ఆ యజ్ఞం కనుక సంపూర్ణమైనట్లయితే కంసుడికి కృష్ణుడిని సంహరించేటువంటి శక్తి వస్తుంది అని ఎవరో చెప్పారు. సో అందుకోసమనే కంసుడు ఆ విధమైనటువంటి పూజని చేయడం మొదలుపెట్టాడు. సో ఆ విల్లుని చూడడానికి చూద్దాం ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి కృష్ణ బలరాములు అలా నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ చాలా ప్రదర్శనలాగా పెట్టారన్నమాట. ఒక భారీ విల్లు, గొప్ప యజ్ఞం నడుస్తుంది అక్కడ. అవునా? అలాగే అక్కడ ఒక బలి ఇవ్వడానికి ఒక స్థానం కూడా ఉంది. సో చూశారు.
కృష్ణుడు బలరాముడు వచ్చారు. అబ్బా భలే ఉంది, ఇదేదో చూద్దామే అని చెప్పేసి వెళ్ళొద్దు 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 అని చెప్పి అందరూ హెచ్చరిస్తున్నారు. అక్కడ వెళ్ళకండి, లోపలికి వెళ్ళకండి, లోపలికి వెళ్ళకండి అని. వినకుండా కూడా అలాగే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కృష్ణుడు సునాయాసంగా తన ఎడమ చేతితోటి అలా విల్లుని అలా ఎత్తుకున్నాడు, అలా పట్టుకున్నాడు, అలా పైకి తీశాడు. అలా తీసి ఒక 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు తీసి ఇలా విరిచి పడేయాలని చెప్పి పక్కన పడేశాడు. సో కంసుడికి ఆ శబ్దం వినిపించింది. భయంతో కంపించిపోయాడు. అవునా? సో అక్కడ ధనుసుకి కాపలాగా పెట్టినటువంటి సైనికులందరూ కూడా కృష్ణుడు బలరాముడిని ఆయన మీదకి విరుచుకుపడ్డారు. సో వాళ్ళందరినీ కూడా సునాయాసంగా ఓడించేసి చంపేశాడు కృష్ణుడు బలరాముడు. అవునా? కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, అసురులు భగవంతుణ్ణి ఓడించడానికి ప్రయత్నం చేస్తారు, భగవంతుణ్ణి మించిపోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అలాంటి ఆసురికమైనటువంటి ప్రయత్నాలు మనం మానుకోవాలి. అంటే దేవాది దేవుడు సర్వోన్నతుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని కృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందినట్లయితే మనకి మంచి జరుగుతుంది. అంతేగాని కంసుడిలాగా మనం ఉండకూడదు. అవునా? సో కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు గోపబాలులు. సో మనం ఇటు సైడ్ ఉండాలా లేకపోతే అటు సైడ్ ఉండాలా? కంసుడు వైపు ఉండాలా? చెప్పండి. కంసుడు ఉన్నాడు, కంసుడితో పాటు ఎంతోమంది ఉన్నారు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు. నువ్వు ఈ యజ్ఞం చెయ్యి, ఆ హోమం చెయ్యి, ఈ పూజ చేయి, ఆ పూజ చేయి అని. ఇటు సైడు కృష్ణుడు బలరాముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో మనమందరం కూడా ఇటు సైడ్ ఉండాలి. కృష్ణుడు బలరాముడు వాళ్ళ ఫ్రెండ్స్ వైపు ఉండాలి కానీ కంసుడు వైపు ఉండకూడదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. తర్వాత అక్కడ ఒక పెద్ద రంగస్థలాన్ని తయారు చేశారు, పెద్ద రంగస్థలం అనేది తయారు చేశారు. అక్కడ ఏంటంటే ఒక మల్ల యుద్ధం అనమాట, ఒక కుస్తీ పోటీ పెట్టారు. సో అక్కడ కుస్తీ పోటీ పెట్టారు. ఆ కుస్తీ పోటీ లోపలికి వెళ్ళడానికి కృష్ణుడు బలరాముడు ఆ కుస్తీ పోటీ రంగం లోపలికి వెళ్దామని అలా వెళ్తున్నారు అనమాట. సో అలా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది చూద్దాం. సో తర్వాత ఆ ధనుస్సును విరిచేశారు. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కంసుడేమో భయపడిపోతున్నాడు. తనకు అర్థమైపోయింది ఇంకా ఏంటంటే ఇంకా తన మరణం చాలా దగ్గరకు వచ్చేసింది అని. ఎందుకంటే అతనికి చాలా చెడు శకునాలు కనిపించడం మొదలుపెట్టాయి అనమాట. అంటే ఒకరోజు ఏం జరిగింది, కంసుడు ఆ రోజు రాత్రి తన మొహం చూసుకుందాం అని చెప్పి అద్దం ముందు వెళ్తే తల కనిపించడం లేదు. పైన చూస్తే 2 చంద్రులు కనిపిస్తున్నారు, 2 సూర్యులు కనిపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే చెడు శకునాలు అనమాట. సో ఇలాంటి అపశకునాలని అన్నీ కూడా చూస్తున్నాడు. అంటే తన మృత్యు ఆసన్నమైంది అని కంసుడికి అర్థమైపోయింది అనమాట. సో కాబట్టి కంసుడు ఒక పెద్ద మైదానాన్ని తయారు చేశాడు, ఒక పెద్ద కుస్తీ పోటీని తయారు చేశాడు. అక్కడ చాలా జనాలందరూ కూర్చోవడానికి ఒక పెద్ద మైదానం, అందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడేమో మల్ల యోధులను రెడీ చేశాడు. చానూరుడు, ముష్టికుడు, చాలామంది పవర్ఫుల్ రెస్లింగ్ చేసే వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టాడు. అందరు రెడీగా ఉన్నారన్నమాట. కృష్ణ బలరాములు వస్తారు, వెంటనే వాళ్ళతోటి మనం ఫైటింగ్ చేసేసి వాళ్ళని చంపేసేయాలి. సో అంతా కూడా ప్లాన్ చేసుకున్నాడు చక్కగా. కంసుడు ఎలాగైనా కూడా కృష్ణుడిని చంపేసేయాలి అని ఇప్పటివరకు చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఏది అవల. అవునా? తర్వాత ఏం జరిగింది చూద్దాం. సో కృష్ణుడు సాయంత్రం అవుతోంది. కృష్ణుడు తన శిబిరానికి వెళ్ళిపోయి అక్కడ చక్కగా విశ్రాంతి తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో అక్కడ ఉండేటువంటి ఆయనకి ఆహారాన్ని వడ్డించారు. తర్వాత కృష్ణుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాడు. కానీ కంసుడు మాత్రం భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. కృష్ణుడికి ఏం భయం లేదు, ఏం కాదు, నేను చూసుకుంటాను. తర్వాత కంసుడు రాత్రంతా కూడా భయపడిపోతున్నాడు. అవునా? సో కంసుడు ఏంటంటే కంసుడు కూడా కృష్ణుడినే తలుచుకున్నాడు. ఆయన జీవితం అంతా కృష్ణుడిని తలుచుకున్నాడు. ఎప్పటి నుంచి అయితే కృష్ణుడు నిన్ను చంపుతాడని ఆకాశవాణి పలికిందో, దేవకి యొక్క అష్టమ సంతానం నేను చంపుతుంది అని ఎప్పుడైతే ఆయన వింటాడో ఆకాశవాణి, అప్పటి నుంచి ఆయన అదే భయంతో ఉంటాడు. అంటే ఎప్పుడు కృష్ణుడి గురించే ధ్యానం చేస్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కృష్ణ చైతన్యమే, కాకపోతే కృష్ణుడిని ద్వేషిస్తున్నాడు. ఓకే, కామాత్ క్రోధాత్ భయాత్ స్నేహాత్ అని చెప్తారని. అంటే ఏంటంటే కృష్ణ భగవానుని మనం ప్రేమతో అయినా, లేకపోతే కోపంతో అయినా, భయంతో అయినా, స్నేహంతో అయినా కూడా భగవంతుడి భక్తి చేస్తే మనకి ముక్తి అనేది లభిస్తుంది.
కాకపోతే దీన్ని విశుద్ధ భక్తి అని అనరు. ఎందుకంటే అనుకూలైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అంటే కృష్ణుడికి అనుకూలమైనటువంటి భక్తిని చేయాలి. అంటే అవును, కంసుడు కూడా కృష్ణుడినే తలుచుకుంటున్నాడు, కృష్ణుడిని నిరంతరం తలుచుకుంటున్నాడు, కానీ కోపంతో, ద్వేషంతో తలుచుకుంటున్నాడు, భయంతో తలుచుకుంటున్నాడు. కాకపోతే ఇది అనుకూలమైనటువంటి భక్తి కాదు. కాబట్టి మన ఆచార్యులు ఏం చెప్పారంటే ఇలాంటి భక్తి మనం చేయకూడదు. కోర్స్ ఈ భక్తి చేసినా కూడా ముక్తి అనేది లభిస్తుంది, కానీ ఇలాంటి భక్తి చేయకూడదు అని ఆచార్యులు చెప్తున్నారు. అనుకూలమైనటువంటి సేవను చేయాలి, భగవంతుడికి అనుకూలమైనటువంటి సేవ చేయాలి. భగవంతుడు ఎలా చెప్తున్నాడో ఆ విధంగా మనం చేయాలి, కృష్ణుడి యొక్క సేవను చేయాలి. తర్వాత సో పొద్దున్న అయిపోయింది, అంతా కూడా భేరీలన్నీ కూడా రంగం రెడీ అయింది. పెద్దగా మంచిగా అక్కడంతా మ్యూజిక్ అంతా అరేంజ్ చేశారు. చాలా డెకరేషన్ రెడీగా ఉంది, పెద్ద స్టేడియం లాగా ఉంది. అందరూ వచ్చి కూర్చున్నారు. నందుడు, ఉపనందుడు, వాళ్ళు బృందావనం వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళు, అటు సైడ్ వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. మథుర వాళ్ళందరూ వచ్చేసారు చూడడానికి ఏం జరగబోతోంది ఇక్కడ అని. సో కృష్ణుడు లోపలికి వచ్చాడు. కృష్ణ బలరాముడు లోపలికి వస్తుంటే అక్కడ అడ్డంగా ఒక పెద్ద ఏనుగు, ఆ ఏనుగు పైన ఉంటే ఒక మావటివాడు కనిపించారు. ఆ ఏనుగు పేరే కువలయాపీడం అన్నమాట. ఆ కువలయాపీడం భారీ ఏనుగు అలా అడ్డంగా నిలిపేశాడు. కృష్ణుడు రెడీ అయిపోయి చెప్పామంట, ఓ దుష్టుడా, పక్కకి జరుగు, నువ్వు జరపకపోతే నిన్ను చంపేస్తాను, నిన్ను యమలోకానికి పంపిస్తాను, నిన్ను నీ ఏనుగుని జరుగు అంటాడు. సో అయితే వాడు వెంటనే ఏంటంటే ఆ మావటివాడు ఏం చేస్తాడు, దాన్ని రెచ్చగొట్టి ఆ మదగజం, అదే కువలయాపీడం అనేది చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మీదకి పంపిస్తాడు, కృష్ణుడి పైన పంపిస్తాడు. సో తర్వాత ఏం జరిగింది, కృష్ణుడు ఆ కువలయాపీడంతో ఆ కువలయాపీడం కిందకి వెళ్ళిపోతాడు, దాక్కుంటాడు. అవునా, ఇక్కడ ఇటు అటు తిప్పేసి దాని తోకతోటి గట్టిగా లాగేసి విసిరేసి దాన్ని కొట్టేసి దాన్ని చంపేస్తాడు. సో చాలా ఈజీగా ఆ కువలయాపీడ అనేటువంటి భారీ ఏనుగుని ముందుకి వెనక్కి ఏదో ఆవు దూడతో ఆడుకున్నట్టు ఆడుకుంటాడు. ఆడుకొని విసిరేసి దాన్ని ఎత్తి అవతల పడేసి విరక్కొట్టేసి దాని పళ్ళు పెద్ద పెద్ద దంతాలు ఉంటాయి అనమాట. దంతాలని విరక్కొట్టి ఆ దంతాలని చేతిలో పట్ల భుజం మీద వేసుకొని కృష్ణ బలరాములు నడుచుకుంటూ ముందుకు వస్తారన్నమాట. అలా నడుచుకుంటూ వస్తుంటే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సో కువలయాపీడాన్ని చంపడం అనేది జరిగింది. తర్వాత చివరిగా కుస్తీ రంగం లోపలికి వచ్చారు. కృష్ణుడు బలరాముడు కుస్తీ రంగంలోకి ప్రవేశించగానే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి వాళ్ళకి భావనలు కలిగాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కృష్ణ భగవానుడు కనిపించాడు. అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది అన్నమాట భాగవతంలో. సో అక్కడ ఉండేటువంటి మహిళలకి కృష్ణ భగవానుడు మంత్రముగ్ధుల్ని చేసేటువంటి ఒక ప్రేమికుడిగా కనిపించాడంట. తర్వాత అక్కడ ఉండేటువంటి స్నేహితులకి తన ప్రియమైనటువంటి మిత్రుడిలా కనిపించాడు. అక్కడ ఉండేటువంటి రాజులకి ఒక శక్తివంతమైనటువంటి ఒక రాజులాగా కనిపించాడట. అవునా, అక్కడ ఉన్నటువంటి కంసుడికి మరణంలాగా కనిపించాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపించాడు. సో కానీ మథుర పౌరులు కృష్ణుడిని మరియు బలరాముడిని ఆశ్చర్యంగా చూస్తూ చాలా భక్తితోటి వాళ్ళు అలా చూస్తున్నారు అనమాట. వాళ్ళకి ఎంతో ఆనందంగా చూస్తుంటే. సో అలాగా రావడం జరిగింది. తర్వాత ఏం జరిగింది, సో కుస్తీ పోటీ ప్రారంభమైంది. అవునా, అయితే అప్పుడు చాణూరుడు మల్లయోధుడు వచ్చాడు. ఇంత బలంగా ఇంత పెద్దగా ఉన్నాడు అన్నమాట, పొడుగ్గా. ముష్టికుడు చాణూరుడు చాలా బలంగా పెద్దగా ఉన్నాడు. కృష్ణ బలరాములేమో చూడడానికి చిన్నగా ఉంటారు. అప్పటికి ఇంకా 11 సంవత్సరాలు ఉంటుందా, అంతే, 11 సంవత్సరాల పిల్లలు. సో ఈ భీకరమైనటువంటి పోటీ చూసేసరికి అందరికీ ఒకలాగా అస్సలు నచ్చలా. ఇది మరీ దారుణం అండి. అందరు మాట్లాడుకోవడం మొదలెట్టారు, అసలు ఏంటండి చిన్నపిల్లలతో ఎవరైనా ఇట్లాగా కుస్తీ చేపిస్తారా, ఎంత దారుణం ఇది, ఎంత దారుణం ఇది, చాలా దారుణం, చాలా దారుణం అని చెప్పి కొంతమంది లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. చూడలేకపోయారట. అబ్బా ఈ అన్యాయాన్ని మేము చూడలేమన్నా, ఇంత చిన్నపిల్లలతోటి ఇంత పెద్ద కుస్తీ పోటీ పెట్టిస్తారా అని చెప్పేసి. సో చిన్న పిల్లల్లాగా ఉన్నారు చూడడానికి, ఎందుకంటే కృష్ణుడు బలరాముడు చాలా చిన్నపిల్లల్లాగా ఉన్నారు. అవునా, సో అయితే కానీ కృష్ణ బలరాముడు ఇప్పుడే కువలయాపీడాన్ని చంపడం జరిగింది. అవునా, కువలయాపీడాన్ని చంపడం జరిగింది. అయితే చాణూరుడు ముష్టికులు మాట్లాడతారన్నమాట కృష్ణుడితో, రండి దయచేసి మాతో యుద్ధం చేయండి, ఎందుకంటే ఇది రాజుగారి ఆజ్ఞ, ఇది రాజుగారి ఆజ్ఞ, మీరు మాతో యుద్ధం చేయండి. అయితే కృష్ణ భగవానుడు జస్ట్ వేళాకొలంగా అంటాడు, మేమంటే చిన్నపిల్లలం, మాతోటి మేమేదో కుస్తీ ఆడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, నేను బలరాముడు కూడా కుస్తీ ఆడుకుంటుంటాం బృందావనంలో, కానీ మేము చిన్నపిల్లలం, మాతోటి మీరు ఎలా సమానంగా చేస్తారు, తప్పు కదా.
తింటాడు. అలా ఏం కాదు, మీరు ఇప్పుడే కువలయ పీడాన్ని చంపారు, మేము చూసాము, మీ శక్తి ఏంటో మాకు తెలుసు, దయచేసి రండి అని చెప్పేసి చెప్తారన్నమాట. సో అక్కడ అసలు కృష్ణ భగవానుడు చూడడానికి ఆయన ముఖం ఎంతో అందంగా ఉందంట. అవునా? ఎందుకంటే ఆయన ముఖం అనేది, కృష్ణుడి ముఖాన్ని మనం దేంతో చెప్తామండి? తామర పువ్వులాగా ఉందంట, కమలం. సో అదే చెమట పట్టింది అన్నమాట, కృష్ణ భగవానుడి మొహం మీద కొంచెం చెమట పట్టింది. సో చాలా అందంగా అలా కనిపిస్తున్నాడు అన్నమాట కృష్ణుడు. ఏంటంటే ఇప్పుడు అంతా రెడీగా ఉన్నాడు అనమాట చాణూర ముష్టికుల్ని చంపడానికి. అవునా? సో అలాగా కృష్ణుడు బలరాముడిని అందరూ చూస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఏం జరగబోతోంది అని చాలా ఉత్కంఠతోటి అందరూ చూస్తున్నారు. సో అయితే కృష్ణుడు బలరాముడు వెంటనే మొదలుపెట్టారు కుస్తీని. కృష్ణుడు చాణూరుడిని 3 సార్లు గట్టిగా కొట్టాడు. సో అందరు కూడా, మల్ల యోధులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు చూసేసరికి. సో చాణూరుడు కూడా చివరికి దాడి చేయడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు ఛాతీ పైన గట్టిగా చేతులు ముడుచుకొని గట్టిగా కొట్టాడు. కొట్టేసరికి చాణూరుడు రక్తం కక్కుతూ చచ్చిపోయాడు. అలాగే ముష్టికుడిని కూడా బలరాముడు తీవ్రంగా పోరాడి రక్తాన్ని కక్కుతూ దారుణంగా చంపేసేసి పడేస్తాడు. తర్వాత ఇంకా మల్లయోధులు చాలామంది వచ్చారు, కూట, శాల, తోశాల అని చెప్పేసి చాలామంది వచ్చారు. వీళ్ళందరినీ కూడా కృష్ణుడు బలరాముడు అందరినీ జయించడం జరిగింది, అందరినీ చంపేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతోటి అందరూ చప్పట్లు వీలలు, అందరూ డాన్సులు, చాలా సంతోషం. ఇంకా కృష్ణ బలరాములే వాళ్ళు గెలిచేస్తున్నారు. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళ భావన ఏంటంటే మథురలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా భక్తులు, వాళ్ళందరూ కూడా భగవంతుడి భక్తులు. కాకపోతే ఏం జరిగింది, కంసుడు ఏం చేశాడు, దేవకి వసుదేవాన్ని చెరసాల్లో పెట్టేసి వాళ్ళ సంతానం అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని చంపేశారు. సో అక్కడ ఉండేటువంటి పౌరులందరికీ కూడా చాలా బాధ, అయ్యో ఇలా జరిగింది, ఎంత అన్యాయం జరిగింది అని. కృష్ణుడేమో ఇన్ని సంవత్సరాలు బయట ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఎక్కడో దాచారు. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అల్లుడిని ఈ విధంగా చంపడానికి ప్రయత్నం చేస్తారా అని అందరికీ ఒక భావన అనమాట. సో వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంత దుష్టుడైనటువంటి కంసుడు ఓడిపోతున్నాడు అని. అవునా? ఆయన చేసినటువంటి ప్లాన్స్ అన్నీ పోతున్నాయి అని చెప్పి చాలా ఆనందోత్సవాలతోటి మునిగిపోయారు. సో ఇంకా కంసుడి ఓటమి అనేది ఇంకా తథ్యము అని చెప్పేసి అందరూ కూడా అర్థం చేసుకున్నారు. అవునా? సో తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సో అప్పుడు ఏం జరిగిందంటే, కంసుడు చూశాడు, చాణూరు ముష్టికులు చనిపోయారు, కువలయపీడం చనిపోయింది, అతను చేసినటువంటి ధనుర్యాగం పాడైపోయింది. చివరికి ఏం చెప్పాడు కంసుడు, ఎవరు అక్కడ? ఆ నందుణ్ణి మరియు వసుదేవుణ్ణి, వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయండి, వాళ్ళని చెరసాల్లో పడేసేయండి, ఈ కృష్ణ బలరాముల్ని పట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. వదిలిపెట్టదని కోపంగా కృష్ణుడు వెంటనే కంసుడు కూర్చున్నటువంటి వేదికపైకి దూకుతూ వచ్చేసి కంసుడు తన కత్తితో తీవ్రంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కృష్ణుడు వేగంగా కంసుడిని పట్టుకొని అతని కిరీటాన్ని పడేసి అతని జుట్టుతోటి అలాగే లాక్కుంటూ కిందకి తీసుకొస్తాడనమాట. బలంగా అలా కిందకి లాక్కుంటూ తీసుకొచ్చి ఒక్కసారిగా ఛాతీ పైన ఒకసారి గట్టిగా మళ్ళీ తీవ్రమైనటువంటి దెబ్బలు కొట్టేసరికి ఆ కంసుడు చనిపోతాడు. కంసుడు చనిపోయిన తర్వాత ఆ కంసుడి మృతదేహాన్ని తీసుకొని ఈడ్చుకుంటూ ఆ మైదానం అంతా చూపిస్తాడనమాట అందరికీ. సో చూడండి, కంసుడు చచ్చిపోయాడు. సో ఆ విధంగా కంసుడు చచ్చిపోవడం అనేది జరుగుతుంది. సో తర్వాత కంసుడిని చంపిన తర్వాత కృష్ణుడు తన తల్లిదండ్రులను చూడడానికి వెళ్తాడనమాట. తన తల్లిదండ్రుల్ని చూడడానికి వెళ్తాడు. సో చూడండి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అవునా? ఇప్పటివరకు చూడలేదు వాళ్ళని. దేవకి వసుదేవులు వాళ్ళే కదా జన్మనిచ్చింది కృష్ణుడికి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. తర్వాత వెళ్ళి వాళ్ళని కలవడం అనేది కూడా జరుగుతుంది అనమాట. రైట్. సో అప్పుడు కృష్ణుడు దేవకి వసుదేవుల్ని కలిసినప్పుడు, సో మొట్టమొదటిగా దేవకి వసుదేవులు అనుకుంటారంటే, అప్పు దేవుడు, ఇతను భగవంతుడు, కృష్ణుడు అంటే భగవంతుడు, దేవాది దేవుడు అని వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి భావనలో ఉంటారన్నమాట. వాళ్ళని మళ్ళా యోగమాయలో కప్పేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారు కృష్ణ భగవాన్. ఎందుకంటే ఎప్పుడైతే తెలిసిపోతుందో ఇంకా నాటకం ఎలా ముందుకు కదులుతుంది చెప్పండి. ఇప్పుడు కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని తెలిసిపోతే వసుదేవుడు మరియు దేవకి వసుదేవులకి
ఆ భావన ఎలా కలుగుతుంది? వాత్సల్య భావం అనేది కలగదు. కాబట్టి కృష్ణ భగవానుడు చాలా అందంగా మాట్లాడడం మొదలు పెడతాడు. చాలా అందమైనటువంటి మాటలు ఉన్నాయండి ఇందులో, ఈ విషయంలో. ఈ కృష్ణ భగవానుడు దేవికి వసుదేవులు కలిసినప్పుడు చాలా చాలా మంచి విషయాలను చెప్తాడు. ఓకే, ఆ విషయాలు మనం కొన్ని చర్చించుకుందాం. ఓకే, చేసి ఎస్ సో అయితే అని చెప్తారన్నమాట. కృష్ణుడు వెళ్ళి చెప్తాడు, వాళ్ళ అమ్మతో చెప్తారన్నమాట. అసలు తల్లిదండ్రుల రుణాన్ని మనం తీర్చుకోలేమమ్మా. అసలు తల్లిదండ్రులకి మనం 100 సంవత్సరాలు సేవ చేసినా కూడా, అంటే ఒక 100 సంవత్సరాలు మనం తల్లిదండ్రులకు సేవ చేసినా కూడా తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేం. ఎందుకో తెలుసా? మనకేమిచ్చారు తల్లిదండ్రులు? తల్లిదండ్రులు మన శరీరాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు. కాబట్టి ఎవరైనా కూడా, ఒక కొడుకు అనేవాడు తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవడం అనేది బాధ్యత. ఎవరైతే తన తల్లిదండ్రుల్ని, తన భార్యని, తన పిల్లలని, తన గురువులని, బ్రాహ్మణులని, పెద్దవాళ్ళని చూసుకోరు, అలాంటి మనిషి బతుకున్నట్టే కాదు, వారొక జీవచ్ఛవం అని చెప్తారన్నమాట. చెప్పి, కానీ క్షమించండి అమ్మా, పుట్టిన తర్వాత మీరు నా బాల్యాన్ని చూడలేదు, మీరు ఏది కూడా చూడలేదు, మేము అలాగే మిమ్మల్ని ఎటువంటి సేవ కూడా మేము మీకు చేయలేకపోయాం. అసలు తల్లిదండ్రుల రుణాన్ని ఎలా తీర్చుకోగలం? 100 సంవత్సరాలు కాదు, ఒక మొత్తం జీవితకాలం సేవ చేసినా కూడా తల్లిదండ్రుల రుణం అనేది మనం తీర్చుకోలేము. ఎందుకంటే ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు మనకి. అలాంటి మీకు నేను సేవ చేయలేకపోయినందుకు నన్ను క్షమించండి అని చెప్తారు. అలా చెప్పేసరికి వాళ్ళు చాలా భావోద్వేగాలకు వచ్చేస్తారు. దేవికి వసుదేవులు చాలా 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 ఏడుస్తారు. ఏడ్చేసి కృష్ణ భగవానుని వాళ్ళు కౌగిలించుకుంటారు. సో అలాగా తల్లిదండ్రుల్ని చాలా చక్కగా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇలాగా మనం కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని మనం ఇవాళ తెలుసుకున్నామండి. సో మథురలోకి వచ్చినటువంటి కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని మనం చక్కగా తెలుసుకున్నాం. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా హరే కృష్ణ ప్రభు. మమ్మల్ని అందరినీ ఒకసారి మధుర తీసుకెళ్ళారు ప్రభు. తీసుకొచ్చారు ప్రభుజీ. మధుర వెళ్ళాక స్వామి మా కళ్ళ ముందు ఆనంద భావం కల్పించారు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. ధన్యవాద హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం.